ఆ చిన్నారి అడుగులు పాఠశాల వైపు పడుతున్నాయి. మరో 2 అడుగులు ముందుకు వేసి ఉంటే పరిస్థితి ఊహించడానికే భయంకరంగా ఉండేది. కానీ విధి ఆ బాలుడిని కనికరించింది. కర్నూలు నగరం అశోక్ నగర్‌లో మంగళవారం ఉదయం చోటు చేసుకున్న ఈ విద్యుత్ స్తంభం ప్రమాదం అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలవడమే కాకుండా ఆ బాలుడి అప్రమత్తం వల్ల పెను ప్రమాదం తప్పింది. అసలేమైందంటే అశోక్ నగర్ ప్రధాన రహదారిపై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో గత కొద్ది రోజులుగా డ్రైనేజీ కాలువల మరమ్మతులు జరుగుతున్నాయి. ఈ క్రమంలో కాంట్రాక్టర్లు ప్రణాళిక లేకుండా విద్యుత్ స్తంభం పక్కనే లోతుగా గుంతలు తవ్వారు. దీంతో స్తంభం పునాది బలహీనపడింది. మంగళవారం ఉదయం ఓ బాలుడు అటుగా నడుచుకుంటూ వెళ్తుండగా ఒక్కసారిగా ఆ స్తంభం అతని పైకి ఒరిగింది. చుట్టుపక్కల వారు గమనించి గట్టిగా కేకలు వేయడంతో ఆ బాలుడు రెప్పపాటులో వెనక్కి పరిగెత్తాడు. అతను పక్కకు జరిగిన మరుక్షణమే భారీ విద్యుత్ స్తంభం హైటెన్షన్ వైర్లతో సహా రోడ్డుపై కుప్పకూలిపోయింది. అదే సమయంలో బైక్పై వెళ్తున్న మరో ముగ్గురు కూడా త్రుటిలో ఈ ప్రమాదం నుండి బయటపడ్డారు. ఈ బీభత్సం దృశ్యాలు అక్కడ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయి.